నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్. తెనాలి నియోజకవర్గం పరిధిలో 3 కేజీల 350 గ్రాముల గంజాయి పట్టివేత, 15 మంది గంజాయి మ్యాచ్ అరెస్ట్. డీఎస్పీ బి జనార్దన్ రావు. మండల స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 5 ఆర్జీలు. తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. వరద ముంపుకు గురైన బాధిత డెల్టా ప్రాంత రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి. నిషేధిత గంజాయిని విక్రయించినా సేవించినా రెండూ నేరమేనని, ఇద్దరిపైన చట్ట ప్రకారం చర్యలుంటాయని గంజాయి విక్రయదారులు, కొనుగోలుదారులు 15 మందిని అదుపులోకి తీసుకున్న క్రమంలో డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు 3 టౌన్ పరిధిలో కొల్లిపర మండల పరిధిలో అదుపులోకి తీసుకున్న గంజాయి బ్యాచ్ వివరాలు వెల్లడించారు. తెనాలి 3 టౌన్ పరిధిలోని సుల్తానాబాద్ శివార్లోని పొదల్లో గంజాయి సేవించడంతో పాటు చిన్న పొట్లాలుగా చేసి విక్రయాలకు సిద్ధంగా ఉంచిన గంజాయి 1 కేజీ 700 గ్రాములు 8 మంది గంజాయి బ్యాచ్ ను 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు తమ సిబ్బందితో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మృత్యుంజయ కుమార్ బీహార్ నుండి గంజాయి తెచ్చి తెనాలిలో యువతకు విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అదేవిధంగా కొల్లిపరలోని డంపింగ్ యార్డ్ వద్ద గంజాయిని విక్రయిస్తూ సేవిస్తూ యువతకు అలవాటు చేస్తున్న 7గురిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ బి జనార్దన్ రావు వివరించారు. సిఐ ఉమేష్ ఆధ్వర్యంలో కొల్లిపర పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బంది వారి నుంచి 1 కిలో 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. గంజాయి విక్రయాలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పక్క రాష్ట్రాల నుండి అడ్డదారులో గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్నారని డీఎస్పీ చెప్పారు. ఇటువంటి వారిపై ప్రత్యేక పోలీసు బృందాన్ని నిఘా పెట్టడం జరిగిందని చెప్పారు. గంజాయి విక్రయించినా అలాగే దాన్ని సేవించినా రెండూ నేరమే అన్నారు. గంజాయి రాకెట్ ను పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. 3కు మించి గంజాయి కేసులున్న వారిపై పీడీ యాక్ట్ సస్పెక్ట్ షీట్లను తెరుస్తామని డీఎస్పీ జనార్దన్ రావు హెచ్చరించారు. ఈ సందర్భంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులని సిబ్బందిని, రూరల్ సిఐ కొల్లిపర పోలీస్ స్టేషన్ అధికారులని సిబ్బందిని డీఎస్పీ జనార్దన్ రావు అభినందించారు. తెనాలి పోలీస్ శాఖ గంజాయి విక్రయాలపై తీసుకుంటున్న విస్తృత చర్యల నేపథ్యంలో కొద్ది రోజుల వ్యవధిలో సుమారు 40 మందికి పైగా గంజాయిని విక్రయించే వారిని, కొనుగోలు చేసి సేవిస్తున్న వారిని పట్టుకోవడం గమనార్హం. మీడియా సమావేశంలో 3 టౌన్ సిఐ రమేష్ బాబు, రూరల్ సిఐ యు ఉమేష్, ఎస్ఐలు కరీముల్లా, ప్రకాష్ రావు, కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు తదితరులున్నారు. బీహార్ చెందిన మృత్యుంజయ్ కుమార్ సింగ్, అతనితో పాటు కరికట్ట మధు అనేవాళ్ళు వీళ్ళు కొన్నూరులో ఉంటారు. వీరు బీహార్ వెళ్ళి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ రిటైల్ గాను హోల్సేల్ గాను అమ్ముతూ ఉంటారు. వీరిద్దరు ఇక్కడ గంజాయి తీసుకొచ్చినప్పుడు 15 గ్రాముల ప్యాకెట్లుగా తీసుకొచ్చి దాన్ని ఇక్కడ లోకల్లో తెనాలి 3 టౌన్ పరిధిలో పఠాన్ మోహిద్దీన్ గాను, బన్ను మరి కొంతమందికి వాళ్ళకి అమ్మడానికి అక్కడ ఉన్నారు. వాళ్ళని ఈ గంజాయిని మీజర్ సమక్షంలో పట్టుకొని సుమారు వారి దగ్గర నుంచి కేజీ 700 గ్రాములు గంజాయిని సీజ్ చేయడం జరిగింది. దీని విలువ అతను బీహార్లో కొనుక్కొచ్చినప్పుడు గంజాయి 25,000 రూపాయలుగా చెప్పాడు. కానీ ఇక్కడ 15 గ్రాములు ప్యాకెట్ని 500 రూపాయలు చొప్పున ఇక్కడ విక్రయిస్తున్నారు. వారిని తెనాలి 3 టౌన్ సిఐ గారు అరెస్ట్ చేశారు. వీరిని ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతూ ఉంది. అలాగే తెనాలి సబ్ డివిజన్ పరిధిలో కొల్లిపర గ్రామంలో డంపింగ్ యార్డ్ దగ్గర తెనాలి రూరల్ సిఐ గారు ఉమేష్ గారు, కొల్లిపర ఎస్ఐ గారు కోటేశ్వరరావు గారు వారికి రాబడిన సమాచారం మేరకు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు అక్కడ 6 వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. ఇందులో వారు విచారించడం తేలింది ఏంటంటే కొల్లిపర గ్రామానికి చెందిన 2 వ్యక్తులు కరీము, భరత్ కుమార్ అనేవాళ్ళు గంజాయి తాగుతూ ఉంటారు. మోహన్, సుందర్రావు అనే గంజాయి అమ్ముతూ ఉంటారు. వీళ్ళు గుడివాడ నుంచి పంది యుగంధరు, షేక్ రఫీగా అనేవాళ్ళు ఇక్కడికి వచ్చారు. వారు గంజాయిని తీసుకొచ్చి ఈ వీళ్ళకి అమ్ముతున్న క్రమంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ గుడివాడ చెందిన పంది యుగంధరు, షేక్ రఫీగా అనేవాళ్ళు గంజాయిని తీసుకొచ్చి వీళ్ళకి కంటిన్యూగా సప్లై చేస్తున్నారు. వారితో పాటు ఇక్కడ అమ్మే వారిని కూడా అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి కేజీ 500 గ్రాములు ఈ గంజాయి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళను కూడా ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతూ ఉంది. పత్రికాముఖంగా తెలియజేసేది ఏంటంటే గంజాయి కేసులు 2 అంతకన్నా ఎక్కువ కేసులు ఉన్నప్పుడు వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టమని మనకి జీవో ఉంది. దాని ప్రకారం ఇందులో 3 వ్యక్తులు 3 కేసులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్కి మేము పెడుతున్నాము. అలాగే మిగతా వ్యక్తులు కూడా సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసి వారందరి మీద నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది.
ఈ పత్రిముఖంగా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము అమ్మటం లేదు కదా, తాగుతున్నాము, గంజాయి కొనుక్కుంటున్నాం, తాగుతున్నాం, మాకేమీ ఇబ్బంది లేదనే పరిస్థితి లేదు. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. గంజాయి కన్జ్యూమ్ చేయడం కూడా, కొనడం తాగడం కూడా నేరమే. వాళ్ళు నా చట్టం కిందే NDPS కింద అరెస్ట్ చేస్తున్నాం. వీళ్ళు కూడా ఇట్లా 3 సార్లు NDPS కేసులో దొరికితే వారి మీద పీడియాక్ పెడతాం జరుగుతుంది. మండల గ్రీవెన్స్ కు 5 ఆర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార దిశగా నిర్వహించే గ్రీవెన్స్ సేవలకు తగు ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో సోమవారం మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అధ్యక్షతన తమ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 5 ఆర్జీలు స్వీకరించారు. వీటిలో 1 విద్యుత్ శాఖకు, మిగిలిన 4 ఆర్జీలలో 1 రైతుల సమస్య తల్లికి వందనం తమకు జమ కాలేదని 1 ఆర్జీ, గుడివాడ గ్రామంలో రైతుల సమస్య, మొత్తం 5 ఆర్జీలు స్వీకరించినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మీడియాకు తెలిపారు. సమస్య ఎలాంటిదైనా తగు పరిష్కారం ఉంటుందని, ప్రజలు తమ దృష్టికి వచ్చిన సమస్యను సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అత్తోట దీప్తి, మండలంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 5 అర్జీలు అందినాయి. అందులో 1 సర్వేకి సంబంధించింది, 1 అర్జీ వచ్చేటప్పటికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఉంది, అలా కరెంటు బిల్లు విషయంలో. అట్లాగే 1 తల్లికి వందనం గ్రీవెన్స్ విషయం ఒకటి ఉంది. అట్లాగే రైతు సంఘం ప్రతినిధులు 1 గ్రీవెన్స్ ఇచ్చున్నారు. కౌలు రైతుల సమస్యల మీద 7 రకాల పాయింట్లతో ఇచ్చున్నారు. ఇది వివిధ డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేయాల్సిన అంశం అయి ఉంది. అట్లాగే ఎంపీడీఓ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ గారితో కలిసి కోఆర్డినేట్ చేసి ఆ సమస్యలు ఏమున్నాయో వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తాం. ఉన్నతాధికారుల నోటీసుకు తీసుకెళ్లాల్సిన విషయాలన్నింటినీ ఈరోజే లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులకు కూడా సమర్పిస్తాం. గుడివాడ గ్రామానికి సంబంధించిన కొంతమంది రైతులు రైల్వే వాళ్ళు 3వ ట్రాక్ వేయడం వల్ల అక్కడ పంట పొలాలు నీట మునిగిపోతున్నాయని, కాలువని కూడా క్లోజ్ చేసేశారని చెప్తున్నారు. ఈ విషయాన్ని నేనే స్వయంగా పరిశీలించి సంబంధిత శాఖల్ని, ఇరిగేషన్, డ్రైనేజ్ సంబంధిత శాఖలందరితో కలిసి వీలైనంత స్పీడ్గా విజిట్ చేస్తాం. రైతులందరితో కూడా మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తాం. అల్పపీడనం కారణంగా ఈ నెల 12న కురిసిన భారీ వర్షాలకు, వరదలకు డెల్టా ప్రాంతంలోని పలు మండలాల్లోని రైతులు తీవ్ర పంట నష్టంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివ సామిరెడ్డి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో వినతి పత్రం సమర్పించారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కార్యాలయ పరిపాలనా అధికారి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో డెల్టా రైతుల పక్షాన ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివ సామిరెడ్డి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ డెల్టా ప్రాంతంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ముఖ్యంగా తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల, చేబ్రోలు మండలాల పరిధిలో అకాల వర్షాల కారణంగా వేద పద్ధతి వరి సాగు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. మెట్ట పంటలు, ఆకుకూరలు, కూరగాయలు పంటలకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని, రైతులను, కౌలు రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. సిఐటియు నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయదారుల అత్యంత దారుణంగా ఉందన్నారు. అతివృష్టి, అనావృష్టి రైతులను వెంటాడుతోందని, ప్రభుత్వ పరంగా రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. పంట కాలువలు, మురుగునీటి కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వ పరంగా 5 విభాగాల కోఆర్డినేషన్ అవసరమన్నారు. పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గి రైతులు ఇబ్బంది పడుతున్నారని, వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయి అధికారులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఈ సందర్భంగా రైతులు తమ ఇబ్బందులను మీడియాకు తెలిపారు. వీరందరూ కూడా ఎకరానికి 10,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మన తెనాలి సబ్ కలెక్టర్ గారి కార్యాలయంలో కూడా వినతి పత్రం ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే 100కి 70-80% ఉన్న కౌలు రైతులు వాళ్ళకి ప్రభుత్వం మేము కౌలు కార్డులు ఇస్తాము, అట్లాగే అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇంతవరకు కూడా నామమాత్రంగా CCRC కార్డులు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా కౌలు రైతులకి కార్డులు ఇచ్చి బ్యాంకు రుణాలు ఇప్పించాలని, అట్లాగే ఈ తెనాలి ప్రాంతంలో పెద్ద సంఖ్యలో దేవాలయం సాగు చేసే రైతులకు కూడా ఎక్కడ రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని వాళ్ళందరూ కూడా ప్రభుత్వం సహాయం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వేలాది మంది రైతులు కూడా ఎక్కడికక్కడ మరి ఈ ఎరువులు నిల్వ చేసుకున్నారు పొలాల కట్ట మీద, డొంకల మీద, అది కూడా మునిగిపోయినాయి. అందుకని రైతులకి మరి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని. తమ్మా శివరాం
గుడివాడ గ్రామం అగ్రహార పొలం, దేవరపల్లి అగ్రహారంలో పొలం చేస్తూ ఉంటాం. అయితే మేము కౌలు రైతులం. మాకు పంట నష్టము ప్లస్ ఈ వరద వల్ల ఈ నీరు డ్రైనేజీ సప్లై లేక ఆ నీరు అక్కడే నిలబడి పంట చాలా విపరీతమైన నష్టం జరుగుతుంది. ఇది గత 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకొని దాన్ని మాకు డ్రైనేజీ వాటర్ బయటికి పోయే అవకాశం ఫెసిలిటీ కల్పించమని మనం చేస్తున్నాం. విజయవాడ టు తెనాలి 3వ లైన్ పడటం వల్ల దాని కింద ఉన్న డ్రైనేజీ వాటర్ సప్లై అయ్యే కాలువ బూడిపోయింది. ఆ కాలువ కొంచెం దయచేసి కలెక్టర్ గారు కల్పించుకొని కాస్త దాన్ని తవ్వించే పూడిక తీపిచ్చే మార్గం చూడమని మనం చేస్తున్నాం. సాగు పెరిగినటువంటి సాగు ఏదైతే ఉందో అందుకు అనుగుణంగా మొత్తం ఈ ఏరియాని అంతా రీలోకలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని మొత్తం ల్యాండ్ అంతా సర్వే చేయాలా, సర్వే చేసి సాగునీరు డిశ్చార్జ్ ఎంత ఉండాలా, మురుగునీరు బయటికి పోవటానికి ఉండేటువంటి కాలువలు వెడల్పు లోతు ఎంత చేయాలా, ఇది ఒక అంశం. తక్షణం ప్రభుత్వానికి సబ్ కలెక్టర్ గారు మా తరఫున ఒక రికమెండేషన్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ నీటి జీరో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయమని చెప్పేసి గవర్నమెంట్కి సిఫార్సు చేయాలా. పంట నరిహార చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఇది ప్రత్యేకమైన పరిస్థితి అండి. ఒకటేమో పెట్టుబడి పెరుగుతూ ఉంది, రెండోదేమో దిగుబడి తగ్గుతూ ఉందండి. అందుకని ఇట్లాంటి సందర్భంలో కూడా నష్టపరిహారం ఇవ్వడానికి పంటల బీమా చట్టాన్ని కూడా సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ స్థానిక అధికారులు సర్వే చేసి రిపోర్ట్ అంతా ప్రభుత్వానికి, ఇన్సూరెన్స్ కంపెనీలకి పంపిస్తేనే సాధ్యమవుతుంది. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలోని 86 మంది రైతులకు సీసీ వ్యవసాయ రుణాలు 5,31,00,000 రూపాయల నగదు చెక్కులను సోమవారం ఎమ్మెల్యే ఆనందబాబు గుంటూరు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారని, వాటిని సరిదిద్దుకుంటూ అభివృద్ధి సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల బలోపేతానికి పాలకవర్గం అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరావు మాట్లాడుతూ రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వటమే కాకుండా వారి కుటుంబ ఆర్థిక స్వావలంబనకు సహకార బ్యాంకులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. అదేవిధంగా బట్టిప్రోలు సంఘంలోని రైతు బొజ్జా యేసుబాబు ఇటీవల ట్రాక్టర్ ప్రమాదంలో మరణించగా వారి కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ క్రింద 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, బ్యాంకు సీఈఓ వెములపల్లి శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ పరచూరి రమేష్, డైరెక్టర్లు కొలుసు వెంకట శేషగిరిరావు, గొట్టిపాటి కృష్ణారావు, బట్టిప్రోలు మండల కూటమి నాయకులు తూనుగుంట్ల సాయిబాబా, వాకా శేషుబాబు, కన్నా శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం కూడా ఈ సహకార వ్యవస్థని నాకు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో బతికించుకొని బలోపేతం చేసుకోవడానికి ఎక్కడికక్కడే సహకరించుకుంటూ పోవాలి. ఒకడొకడు మ్యూచువల్గా ఆ విధానంలో ముందుకు పోతూ ఈ వ్యవస్థను బలోపేతం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ, మరి మా నియోజకవర్గంలో 15 సొసైటీలు ఉన్నాయి. ఈ జిల్లాలో ఉన్నటువంటి సొసైటీలన్నింటిలో కూడా అత్యధిక శాతం ఒక విధంగా మన దగ్గర ఉన్నట్టు నాకు గుర్తు. మరి ఏదేమైనా మన దగ్గర కూడా కొన్ని సొసైటీలు జీవాలు పరిస్థితికి వెళ్ళి మన నియోజకవర్గంలో 18 సొసైటీలు కూడా పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకొని ముందుకెళ్ళడానికి నేను పూర్తిగా చర్యలు తీసుకుంటాను. దానికి కేంద్ర సహకార బ్యాంక్ నుంచి మల్లికార్జునరావు గారి సహకారం పూర్తిగా ఉండదని నేను భావిస్తూ, ఈ సొసైటీకి ఉన్నటువంటి చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఈ సొసైటీ మరి ఇప్పుడే ఆ 9 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. రైతాంగానికి అందించినటువంటి ఎరువులు, పురుగు మందులు, ఇతరత్ర మీరు చేస్తున్నటువంటి వ్యాపారంతో పాటు అందరికీ అన్ని విధాలుగా అందుబాటులో ఉండడానికి ఈ సొసైటీ మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి నూతనంగా ఏర్పడినటువంటి పాలకవర్గం రమేష్ గారికి పూర్తిగా, ఎందుకంటే చాలా ప్రిస్టేజియస్ సొసైటీ దీని పేరు ప్రతిష్టలు నిలబెట్టి ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి ఈ పాలకవర్గం కృషి చేస్తుందని చెప్పి ఆశిస్తూ, ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం 2 నెలల కాలంలో 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తప్పనిసరిగా మనం అన్ని సభల్లో, అన్ని ప్రాంతాల్లో చర్చ నడవాలి. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు చెప్పింది మన గౌరవ శాసనసభ్యులు కానీ మేము కానీ అందరం కూడా ఎక్కడైనా ఆగినప్పుడు ఈనాటికి కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఖండించాల్సిన బాధ్యత మనమేనుంది. అదేవిధంగా
2 నుంచి 3 సిలిండర్లు ఇస్తున్నారు. నిన్ననే బస్సు ప్రయాణం. వీటన్నిటికి మించి రైతులకి గతంలో 12,500 ఇచ్చే రైతు స్కీమ్ ఉంటే ఈ రోజున 20,000 రూపాయలు మొదలు పెడతాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి 7,000 ఇస్తా ఉన్నారు. ఈ విధంగా సూపర్ 6 పథకాలు అన్ని నెరవేరుస్తున్నారు. వాటితో పాటుగా చెప్పనటువంటి అన్న క్యాంటీన్లు అనండి, రోడ్లు బాగు చేయడం అనండి, ఈ విధంగా నిరంతరం చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రదండం తీసుకొని ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పుడు కూడా ప్రమాణంగా అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మేమైతే చాలా ఆనందపడుతున్నాం. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా నాగార్జున సాగర్ సకాలంలో నిండుతుంది. 18 సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం మొదటిగా మాకు కూడా నీళ్ళు వచ్చాయి. మేము కూడా నాట్లు వేసుకుంటా ఉన్నాం. నూతనంగా ఫీమేల్ కమిటీ అధ్యక్షులైనటువంటి పరుపుడు రమేష్ గారికి, మిగతా ఇతర సభ్యులందరికీ నా శుభాకాంక్షలు. వారి ద్వారా ఈ రోజున ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎంతో ఆనందదాయకంగా రైతులందరికీ ఈ టైంలో చెట్లు ఇవ్వడం ఆనందదాయకం. ఎందుకంటే మన అవసరాలకి ఈ టైంలో ఉపయోగపడుతుంది. మతి స్థిమితం లేని మహిళను పట్టణ ప్రధాన కూడళ్ల వద్ద గుర్తించిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తెనాలి పట్టణంలో గాంధీ చౌక్, నెహ్రూ రోడ్డు, బుర్రిపాలెం రోడ్డు ప్రాంతాల్లో వ్యాపార కూడళ్ల వద్ద గత కొంతకాలంగా మతి స్థిమితం లేని నడి వయసు మహిళ సంచరిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మానవ దృక్పథంతో రూరల్ పోలీసుల సహకారంతో సోమవారం గాంధీ చౌక్ సమీపంలో ఆ మహిళను గుర్తించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. మహిళ మానసిక పరిస్థితి సరిగా లేదని నిర్ధారణ కావడంతో ఆ మహిళకు స్వధార్లో ఆశ్రమం కల్పించేందుకు ఆటోలో స్వధార్కు తరలించారు. మానసిక పరిస్థితికి సక్రమంగా లేని పరిస్థితిలో ఆ మహిళను ఎట్టకేలకు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ మీడియాకు తెలిపారు. మీడియా మిత్రులందరికీ నేను నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈరోజు నిన్న ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే మతి స్థిమితం లేని ఒక ఆవిడ మన తెనాలి బోస్ రోడ్ ఏరియాలో రాత్రిపూట కూడా ఉంటుందని, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని ఒక వార్త సోషల్ మీడియాలో రావడంతో ఈరోజు నేను మన తెనాలి రూరల్ పోలీస్ సహకారంతో ఆవిడని సంప్రదించాం. ఆవిడతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాం. కొంచెం అన్స్టేబుల్గా ఉంది. ఆవిడని ఇమీడియట్గా మన అంగళకుదురులోని స్వధార హోమ్కి తరలించేందుకు ప్రయత్నం చేశాం. అక్కడ కూడా కొంచెం ఇబ్బంది అయితే ఇప్పుడే మన గుంటూరు తరలించాం ఆవిడని. నేనేం కోరుకుంటున్నానంటే ప్రజల నుంచి ఇట్లాంటివి ఏమైనా మీ నోటీస్కి వస్తే సంబంధిత అధికారులకి ఇమీడియట్గా తెలియజేస్తే మాలాంటి వాళ్ళని వెంటనే స్పందిస్తాం. సంబంధిత శాఖ ఏదైతే ఉందో చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరి వారు యాక్టివ్గా ఉన్నట్టు అనిపించలేదు. ఇది ఈ వారంలో ఇట్లాంటి 2వ సంఘటన. మొన్న ఈ మధ్య మీ అందరికీ తెలుసు, అంగళకుదురులో కూడా ఒక వృద్ధురాలని అట్లాగే వదిలేసి వెళ్ళిపోయారు ఎవరో. మరి వాళ్ళని కూడా ఆశ్రమానికి తరలించాం, పొన్నూరు ఆశ్రమానికి, మరి స్థానికుల సహకారంతో. ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు సంబంధిత శాఖ కూడా స్పందిస్తే ఇంకా మంచిగా సొసైటీలో మనం కూడా ఒక బాధ్యత గల పౌరులు అని, మనస్సాక్షి ఉన్న మనుషులు అని కూడా ప్రపంచానికి తెలుస్తుందని నేను కోరుకుంటా ఉన్నా. ఆ సంబంధిత శాఖల విషయంలో కూడా ఈరోజే కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తాం. వారికి కూడా ఈ విషయం కొంచెం భవిష్యత్తులో తెనాల్లో ఇట్లాంటివి జరగకుండా ఉండేందుకు ఒకవేళ జరిగినా మనం వెంటనే స్పందించేలాగా వాళ్ళని కూడా సెన్సిటైజ్ చేస్తామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రభుత్వ లోపభూయిష్టమైన నిర్ణయాలను ప్రశ్నించిన టెలికాం రెవెన్యూ ఉద్యోగి పద్మావతికి తాము అండగా ఉంటామని, ఈ అంశంపై ఉన్నతాధికారులు సైతం స్పందించాలని హైకోర్టు న్యాయవాది పెరికెల్ డానియల్ డిమాండ్ చేశారు. తెనాలి టెలిఫోన్ ఎక్స్చేంజ్ ప్రాంగణంలో కస్టమర్ సేవలను ప్రైవేటు యాజమాన్యానికి ఓపెన్ టెండర్ ద్వారా అప్పగించడాన్ని నిరసిస్తూ టెలికాం రెవెన్యూ ఉద్యోగి పద్మావతి కార్యాలయం ఎదురు చేపట్టిన నిరసన దీక్షా శిబిరాన్ని సోమవారం హైకోర్టు న్యాయవాది పెరికెల డానియల్ సందర్శించి పద్మావతిని పరామర్శించారు. ఆమె ద్వారా వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థ విధానాలను ప్రశ్నించే వారికి అండగా తాము ఉంటామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ సంస్థను కాదని ప్రైవేటు సంస్థలకు తోడ్పాటునివ్వడం సరైన విధానం కాదని అన్నారు. నిరసన దీక్ష చేస్తున్న పద్మావతిని పరామర్శించిన వారిలో న్యాయవాదులు జి శ్రీనివాస్ గౌడ్, వేములపల్లి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఇది గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి ఏ సేవలైనా సరే జస్ట్ మినిమం ఫీజు తీసుకుని లోపల వీళ్ళు మనకు అందించేవాళ్ళండి. ఇప్పుడు బయట ఇదేదో గణపతి కమ్యూనికేషన్స్ అంట రేపల్లే మేడం గారు చెప్పడం బట్టి ఏంటంటే దీన్ని ఆల్రెడీ ఇంతకు ముందు బ్లాక్ లిస్ట్లో పెట్టారు 5 ఏళ్ల క్రితం వీళ్ళు ఫ్రాడ్ చేస్తే. అటువంటిది మళ్ళీ ఎవరైతే పెట్టారో వాళ్ళు మారిపోతే మళ్ళీ ఇప్పుడు అతన్నే తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి లోపల ఉండాల్సినటువంటి ఎంప్లాయీస్ని బయట కూర్చోబెడతారా? ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం మేము. అందించే అధికారం మాకు ఉంది. మా డిప్యూటీ సీఎం చెప్పాడు, అడగండి.
చెప్పండి, ప్రశ్నించండి అని మేము ప్రశ్నిస్తాం. గవర్నమెంట్ చేసే తప్పులు మేము ప్రశ్నిస్తాం డెఫినెట్లీ. ఎందుకు ఈమెకి ఈ దుస్థితి పట్టింది? జాబ్ నోటిఫికేషన్స్ ఎటూ లేవు, ఉన్న వాళ్ళని తొలగించేసేసి రోడ్డు పాలు చేస్తారా ఈ గవర్నమెంట్? సో ఎందుకు ఇట్లా చేయాలి? గవర్నమెంట్ వాళ్ళు స్పందించాలి, పై అధికారులు స్పందించాలి దీని మీద. ఎంతసేపు ఆమెని ఇష్టం వచ్చినట్టుగా టార్గెట్ చేసి రోడ్డు బయట ఆఫీసు బయట కూర్చోబెట్టడం సమంజసం కాదు. న్యాయం జరగాలి. మేము ప్రజలు, తెనాలి ప్రజలు ఆమెకు సపోర్ట్గా ఉండాలి. ఇప్పుడు రూల్ ఆఫ్ లా అంటే ఒకవేళ ఇది గవర్నమెంట్ పాలసీ అయితే అది త్రూఅవుట్ ద కంట్రీ ఉండాలి. మరి గుంటూరులో అలా లేదు. ఇప్పుడు నాకు తెలిసిన వార్త ఏంటంటే మేడం గారు చెప్పింది, గుంటూరులో అటువంటిది లేదు. వాళ్ళు లోపలే అంటే గవర్నమెంట్ ఎంప్లాయీసే చేస్తున్నారు. ఇలా ప్రైవేట్ వాళ్ళు ఎవరూ రాలేదు. ఇక్కడే తెనాల్లోనే ఎందుకు జరిగింది అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. దానికి జవాబు కావాలి మాకు. కేవలం ఆమె మీద కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఆమెను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసేటప్పుడు చేయాల్సిన ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వాల. అదేవిధంగా ఆమె ఇప్పటి వరకు ఏ విధమైన ఫ్రాడ్ చేసిందనేది పై ఆఫీసర్స్ విచారణ చేసి ఆ విచారణలో ఆమె దోషిగా తేలిందా లేదా అనేది కూడా నిర్ధారణ కాల. కేవలం ఆమె మీద ప్రశ్నించినందుకు, ఆఫీసులో జరుగుతున్న అవినీతిని గురించి పై ఆఫీసర్ తెలియజేసినందుకు ఇవన్నిటిని కూడా వాళ్ళు మనసులో పెట్టుకొని ఈ విధంగా కక్ష తీర్చుకుంటున్నారు. తప్పితే ఈమెని ఇమీడియట్లీగా విధుల్లోకి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆమెకి న్యాయం జరిగే వరకు ఆమె వెంట మేము ఉంటాము. ఆమెకి ఏ విధమైన న్యాయ సహాయం కావాలన్నా మామూలు తెనాల కోర్టులో కానీ అదేవిధంగా హైకోర్టులో కానీ మా మిత్రుడు డానియల్ గారు ఆమెకి న్యాయం జరిగేటట్టు చూస్తాడని హామీ ఇస్తున్నాం. మేము న్యాయవాదులుగా చాలా బాధపడుతూ ఉన్నాం. ఎందుకంటే సొసైటీలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి ప్రజలకి. ఆవిడ ఒక ఎంప్లాయీ అయి ఉండి ఇంత బాధను అనుభవిస్తున్నారంటే ఆ బాధ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మా యొక్క సంఘీభావం తెలియజేస్తున్నాం. రజక వృత్తిదారుల హక్కుల సాధనకై ఈ నెల 25వ తేదీన గుంటూరులోని కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నా కార్యక్రమంలో రజక సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. తెనాలి రజక చెరువు ఐలమ్మ పార్కులో సోమవారం రజక సంఘీయ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రజక వృత్తిదారుల డిమాండ్ల సాధనకు నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తమ డిమాండ్లను మీడియాకు వివరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని అన్నారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి బి సుబ్బారావు, పట్టణ అధ్యక్షుడు చెరుకూరి బుజ్జిబాబు, కార్యదర్శి ఫణిదపు కోటేశ్వరరావు, ఎన్ వెంకటేశ్వర్లు, నీలం శ్రీనివాసరావు, ఎం నాగమల్లేశ్వరరావు, ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25వ తారీఖు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయించడం అనేది జరిగింది. గతంలో ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది. ఇప్పటికీ ఏ వాగ్దానం కూడా అమలు జరిగినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ 78 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి. రజకుల జీవితాలు ఎక్కడేసిన గొంగలే అక్కడలాగానే ఉందో తప్ప ఎదుగు బదుగు లేనటువంటి ఇలా జీవితాలు అలాగే ఉన్నాయి. అలాగే ఈరోజు రజకుల మీద అపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాచ్మెన్ కమ్ ఇస్త్రీదారులుగా పనిచేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసింది. ఈరోజు అపార్ట్మెంట్ వాచ్మెన్ల మీద అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. అపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణాలకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలా కాదు, మేము ఖచ్చితంగా కేసు కట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మనం కలెక్టర్ గారిని కూడా కలిసి డిమాండ్ చేయటం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వైపు నుంచి చలనం లేదు. రజకులకి సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అనేక సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉంటాం. ఇప్పుడు మొన్న మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. ఏమని పెట్టింది? రజక బీసీల మొత్తానికి మేము రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద ఒక కమిటీ కూడా వేయటం జరిగింది. ఆ కమిటీ అధ్యయనం చేస్తామంటున్నారు తప్ప ఇంత మట్టికి ఎటువంటి పని జరిగినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అట్లాగే రజకులకి ఆదరణ పథకం కింద వస్తువులు ఇస్తామన్నారు. ఇంత మట్టికి ఏం లేదు. ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది. నాకు తెలిసి ఈ ఆదరణ పథకం కూడా మభ్యపెట్టి లాస్ట్ సంవత్సరం 2 సంవత్సరాలు ఉందనగా దాన్ని అప్పుడు బయటకు తెస్తారని చెప్పేసి నేను అభిప్రాయపడతా ఉండా. రజకులకి వెంటనే వాళ్ళకి ఆదరణ పథకం కూడా అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఈ ప్రభుత్వం చేస్తున్నది మాకు నమ్మకం ఉన్నది కాబట్టి మేము అడగాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి మేము అడుగుతున్నాము. ప్రతి విషయంలో మా వెంకటేశ్వరరావు గారు చెప్పిన విధంగా ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకొని కూటమి ప్రభుత్వాన్ని దీన్ని నిర్ణయాలు మా రజకులకి న్యాయం జరగాలి. ఎందుకంటే నాయ బ్రాహ్మణులకు కూడా 250 యూనిట్లు ఇచ్చినప్పుడు రజకులు కూడా 250 యూనిట్లు ఎందుకు ఇవ్వలేరు?
ఇది ఒక సామాజిక రక్షణ చట్టం అనేది 2 రాష్ట్రాలు విడిపోక ముందు నుంచి మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం, అది కూడా లేదు. దయచేసి మంత్రులు ఎమ్మెల్యేలకు అందరికీ ఒకటే కోరుకున్నాం, మా రజకులకి న్యాయం చేయండి, మా రజకులకి ఏమేమి కావాలో ఏంటి అనేది ఒకసారి శ్రద్ధ వహించండి, మిమ్మల్ని దయచేసి కోరుతున్నాను. మీరు చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. నిరాధారులైన వృద్ధులకు అన్ని వస్తువులు కల్పించి ఆదరిస్తున్న మహాత్మా సేవా శాంతి ఆశ్రమం నిర్వహణలో అన్నదాన సేవలకు వారి వంతుగా ₹1,00,000 విరాళాన్ని అందజేసిన షేక్ అనీఫ్ తనయులు షేక్ బాజీ, షేక్ జానీ అభినందనీయులని మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో గల శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో సోమవారం ఎన్నో గుప్త దానాలు చేసిన స్వర్గీయ షేక్ అనీఫ్ పేరిట వారి కుమారులు షేక్ బాజీ, షేక్ జానీ వారి వంతుగా ఆశ్రమ నిర్వహణలో అన్నదాన సేవలకు ₹1,00,000 చెక్కును ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారికి ఆశ్రమంలో అందించారు. ఈ సందర్భంగా షేక్ బాజీ మాట్లాడుతూ తమ తండ్రి పేరిట మరెన్నో సేవా కార్యక్రమాలను ఆశ్రమంలో నిర్వహించేందుకు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, రాజు, ఆశ్రమ వృద్ధులు పాల్గొన్నారు. అది గాంధీ మహాత్ముడు ఒక సామాన్య నన్ను ఎన్నుకొని చేస్తున్నాడు. దాతలు ఎంతోమంది సాయం చేశారు. కానీ ఆశ్రమం షిఫ్ట్ అయిన తర్వాత కొంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము. అయినా కూడా గాంధీ మహాత్ముడు దయాదాక్షిణాలు ఉన్నాయి కాబట్టి ఆయన అనుగ్రహంతో ముందుకు నడుస్తున్నాము. అట్లాగే మా 2 కుమారులు వీళ్ళిద్దరు కూడా వీళ్ళని కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ నాన్న స్థానంలో ఉండి ఆ సేవలు చేయడానికి. బాజీ కానీ జానీ కానీ వీళ్ళు కూడా సహృదయంతో ఇక్కడికి రావటము, వారి యొక్క విధానం నాకు చాలా సంతోషించింది. వారికి గాంధీ మహాత్ముడు కస్తూర్బా గాంధీ గారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని. నిత్యాన్నదాన పథకం కింద ₹1,00,000 షేక్ బాజీ గారు, జానీ గారు, వాళ్ళ నాన్నగారు అనీఫ్ గారి జ్ఞాపకార్థం ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. నేను కూడా ఈరోజు దీంట్లో సేవలో పాల్గొనడానికి అన్నదానం కింద ₹1,00,000 డొనేట్ చేసాం. ఇంకా ముందు కూడా ఇంకా మా కార్యక్రమాలు చేస్తాము. గత 20 ఏళ్ళ నుంచి ట్రస్ట్ నడుపుతున్నారు రామలింగాచారి గారు, మా బాబాయ్. మీ డాక్యుమెంటేషన్ కూడా పక్కన పెట్టేసి సేవా కార్యక్రమంలోనే ఉన్నారు. లేకపోతే ఈ పార్టీ చాలా అభివృద్ధిలో వచ్చి ఉండేవాళ్ళు. అది పక్కన పెట్టేసి ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఆయన దారిలో మేము కూడా వస్తాము. పాస్టర్ల సంక్షేమం కోసం కృషి చేస్తామని బిషప్ జాన్ పాల్ పరంజ్యోతి నెలవారీ సమావేశంలో పేర్కొన్నారు. పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి సంస్థ ఆగస్టు నెల మాస సమావేశాన్ని స్థానిక నందులపేటలో ఏకలవ్య విగ్రహం సమీపంలో గల బిషప్ ఆదాం ప్రార్థన మందిరంలో సోమవారం నిర్వహించారు. అసోసియేషన్ ప్రతినిధి బిషప్ ఆదాం అధ్యక్షత వహించగా అసోసియేషన్ కోశాధికారి విలియం కేరీ సభను నడిపించారు. అసోసియేషన్ వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ పినపాటి జాన్ పాల్, అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ పాముల పరంజ్యోతిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుమారు 100 మంది తెనాలి పట్టణ పాస్టర్లు హాజరైన సమావేశంలో అతిథులు మాట్లాడుతూ పాస్టర్ల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అసోసియేషన్ కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. రానున్న కాలంలో అసోసియేషన్ ద్వారా పాస్టర్లకు గొప్ప సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. దైవ సేవకుల అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ పాముల పరంజ్యోతి సమయపాలన తద్వారా జరిగే సంఘం కూర్పు, దేవుడు చేసే గొప్ప కార్యాలను వాక్యపూర్వకంగా తెలిపారు. సమావేశాన్ని అసోసియేషన్ కార్యదర్శి రెవరెండ్ సువర్ణ రాజు, సహాయ కార్యదర్శులు రాబూరి విక్టర్ పాల్, మల్లవరపు విజయ్ కుమార్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గడ్డం జాన్ బాబు, రజనీకాంత్, షడ్రక్, పట్టణంలోని పాస్టర్లు పాల్గొన్నారు. మరి ఈ యొక్క సహవాసం రాబోయే దినాల్లో కనీవిని ఎరగని రీతిలో ఇక సహవాసాన్ని దేవుడు బహుగా దీవించబోతున్నాడు. పాస్టర్స్కి అనేకమైన మేళ్ళని దేవుడు చేయబోతున్నాడు. వారి సంఘాల్లో దేవుడు మేలు చేయబోతున్నాడు. వారి యొక్క మరి మందిరాల విషయాల్లో కూడా దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఆ పేటలో ఉన్నటువంటి కమిటీ వారు, నా ప్రియమైనటువంటి సోదరులు బిషప్ జాన్ బాలయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మరి జూనియర్ థామస్ గారు, అదేవిధంగా సెక్రటరీ అయినటువంటి సోనరాజ్ గారు, ఈ యొక్క సహవాసం కేవలం సేవకుల యొక్క మేలు కొరకు ఈ సహవాసం ఏర్పాటు చేయబడింది. నీ పొరుగు వారిని ప్రేమించాలని మా యొక్క మొట్టమొదటి ఎజెండా. సో ఎవరైతే మా యొక్క పాస్టర్ వెల్ఫేర్ అంటే సంక్షేమం, పాస్టర్స్ యొక్క సంఘ కాపురుల యొక్క సంక్షేమము, అభివృద్ధి, మరి వారికి కావాల్సిన లోటుపాట్లు, వారు పడుతున్న అవస్థలు అన్నీ గమనించి మేమంతా ఏకత్రాటిగా చాలా గొప్ప ప్రణాళికలు ఉన్నాయి.
ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడబోతున్నారు. మామయ్య గారు అన్నమాదంగా చర్చిలో ఈ ప్యాట్ మీటింగ్ జరగడం చాలా సంతోషంగా ఉంది. వచ్చే నెల 30వ తారీఖున ఇదే మీటింగు ప్యాట్ మీటింగ్ మా యొక్క కాంపౌండ్లో జరిగిద్ది. దైవసేవకులు అందరూ కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. తెనాలి కొత్తపేటలోని తెనాలి డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కార్యాలయ పరిపాలన అధికారి శ్రీధర్ బాబు అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. డివిజన్లోని వివిధ విభాగాల అధికారులు ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ కోరికల వారోత్సవంలో భాగంగా తెనాలి చెంచుపేట సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు గుమ్మడి నారాయణ తమ డిమాండ్స్తో కూడిన వింతపత్రాలను తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ తెనాలి డీఎస్పీ కార్యాలయంలోనూ సోమవారం అందజేశారు. సీనియర్ సిటిజన్స్ కోరికల వారోత్సవంలో భాగంగా చెంచుపేట సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు గుమ్మడి నారాయణరావు తమ డిమాండ్స్తో కూడిన వింతపత్రాన్ని సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిపాలన అధికారి శ్రీధర్ బాబుకు, డీఎస్పీ కార్యాలయంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులను విద్యలో ఏకసంధ్యాగ్రాహం చేయడంలో యోగా సాధన ఎంతగానో దోహదపడుతుందని కిషోర్ గురూజీ తెనాలి నాజర్పేటలోని దొడ్డపేని ఇందిరా ఎలిమెంటరీ పాఠశాలలో నిర్వహించిన యోగా శిక్షణ కార్యక్రమం అన్నారు. తెనాలి నాజర్పేటలోని దొడ్డపేని ఇందిరా మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల నందు సోమవారం 88వ చిల్డ్రన్ యోగా శిక్షణ శిబిరాన్ని కిషోర్ గురూజీ శిబిరం ఆధ్వర్యంలో ప్రారంభించారు. అర్ధచంద్రాసనం, శశాంకాసనం, ధ్యానం నందు తొలి రోజు శిక్షణ కొనసాగింది. జ్ఞాపశక్తి పెరుగుటకు అంకెల ధ్యానంపై కిషోర్ గురూజీ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. స్కూల్ హెచ్ఎం తిరుమల రెడ్డి మాట్లాడుతూ యోగా శిబిరం ద్వారా సాధన చేయు పిల్లలకు సీజన్ వ్యాధులు అధిగమించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో తల్లం సుబ్బారావు, సూర్యనారాయణ, రాణి, సావిత్రి, గోవర్ధన్ తదితరులు ఉన్నారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన కిరాణా వ్యాపారి పువ్వాడ సుబ్బారావు గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన కిరాణా వ్యాపారి పువ్వాడ సుబ్బారావు తెనాలి నుండి తన గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వెనక నుండి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. కొన ఊపిరితో ఉన్న సుబ్బారావును ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తున్న సమయంలో మార్గ మధ్యంలో మృత్యువాత పడ్డాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి నియోజకవర్గం పరిధిలో 3 కేజీల 350 గ్రాముల గంజాయి పట్టివేత, 15 మంది గంజాయి మ్యాచ్ అరెస్ట్, డీఎస్పీ బి జనార్దన్ రావు. మండల స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 5 ఆర్జీలు, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. వరద ముంపుకు గురైన బాధిత డెల్టా ప్రాంత రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.